అందరికీ హాయ్. ఈరోజు సోమవారం స్పెషల్ గుడుమకాయల కర్రీ. గుడుమకాయలలో మా టమాటాలు చాలా ఇది హెల్దీ. పోపు చేసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసిన అల్లం, కరివేపాకు ఇవన్నీ పోపు చేసి గుడుమ. ఇది చాలా హెల్దీ. గుడుమకాయలు కొందరు పులుసు పెట్టుకుంటారు, అంటే చింతపండుతో పులుసు పెడతారు, అట్లా బాగానే ఉంటుంది. మనం టమాటాలు వేసుకుంటే అట్లా కూడా చాలా బాగుంటుంది. నాకైతే మస్తు ఇష్టం ఈ గుడుమకాయలు. ఇది పచ్చడి కూడా పెట్టుకుంటారు, మన మామిడికాయ పచ్చడి ఇలాగనే పెట్టుకుంటారు. ఇవి చేదు చూసుకోవాలి, లేదంటే కర్రీ ఖరాబ్ అవుతుంది. చేదు చూసుకొని కోయాలి. ఇది నేను ఎప్పుడు చెప్తుంటే ఏది కర్రీ చేసినా నేను కొంచెం పప్పు వేస్తాను. ఇందులో శనగపప్పు వేసిన టమాటా గుడుమకాయల కర్రీ ఈరోజు మాది సోమవారం స్పెషల్ ఇదే. ఇందులో మన ఇష్టం, పచ్చిమిర్చి వేసిన కొంచెం ఉప్పు కారం వేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే సూపర్ ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం మగ్గినాక నేనైతే కొంచెమే, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, ఈ గుడుమకాయలు కూడా పులుపు ఉంటుంది, టమాటా పులుపు. కొంచెం కారం, తర్వాత మనం కొత్తిమీర, ఇప్పుడు ఉప్పు కారం వేసి కొంచెం ఇంతే. మరి ఈ కాయల టమాటా కర్రీ మరి మస్తు ఉంటుంది. మరి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. చాలా హెల్దీ అని నేను ఎప్పుడు అన్నిటికీ హెల్దీ వాటికి ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ ఈ బుడుమకాయలు చాలా మంచిది. ఇట్లా దీని గురించి ఎన్నో ఉన్నాయి చెప్పాలి అంటే. నా చిన్నప్పటి నుంచి ఈ బుడుమకాయల కర్రీ అమ్మ ఇట్లా చేసేది, అట్లా నాకు కూడా చాలా ఇష్టం. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. అందుకు మీ అందరితో ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమన్.